ప్రసన్న హరికృష్ణ అంటే కొద్ది మందికి తెలుసు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు రోజుకు ఎక్కడ చూసినా ఎవరి నోట చూసినా ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ. అసలు ఎట్లా సాధ్యమైంది మీలాంటి వ్యక్తికి? ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్. అసలు ప్రసన్న అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, మీరు అయినా కానీ పోటీ చేస్తున్నారు. అసలు ఎందుకు మీరు టికెట్ ఇవ్వలేదు చెప్పండి. రాజకీయాలంటేనే డబ్బులు, మీకు తెలియదు కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే లాబింగ్ ఉంటుంది. సో మీరు సరిగ్గా లాబింగ్ చేయలేదని నాకు తెలిసి టికెట్ రాలేదనుకుంటా. నాకు కావాల్సింది పట్టభద్రుల గుండె చప్పుడు నేను టచ్ చేయాలి. బట్ లీడర్ల చుట్టూ తిరిగితేనే టికెట్ వస్తుంది అనుకుంటే నేను మరి లీడర్ల చుట్టూ తిరిగేవాని కావచ్చు. మీరు కూడా కలిసిరు కదా, చాలా మంది నేతలను కలిసిరు కదా కాంగ్రెస్ పార్టీలో కూడా. లీడర్లను కలవడానికన్నా నేను ఓటర్లను కలవడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాను. అంటే కాంగ్రెస్ పార్టీ డబ్బు ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చిందంటారా? డబ్బు ఇచ్చినందుకు టికెట్ ఇచ్చిందంటారా? ఈ కాంటెక్స్ట్ లోపల నేను చెప్పాల్సిన పని లేదండి. నాతో మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు? ఐ డోంట్ నో. నేను ఎట్లా చెప్తానండి ఎన్ని కోట్లు ఇచ్చారని? సరే, ఎన్ని కోట్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ అమ్ముకుంది అదేనా చెప్పండి. సేమ్ కదా క్వశ్చన్. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు చాలా డబ్బున్నోళ్ళు, మీకంటే డబ్బున్నోళ్ళు. కోర్స్ తెలుస్తుంది, అఫిడవిట్ లోనే తెలుస్తుంది కదా. అంతే. సరే, వీళ్ళు ఓటర్లను ప్రభావితం చేయగలటువంటి వ్యక్తులు. కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి అంతకంటే ఎక్కువ. వీళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు మరి ఎన్నికల్లో? అంటే ఒకటండి, డబ్బులతో ఎన్నికలు రాజకీయాలు జరుగుతాయి అనుకుంటే ఎవరు రాజకీయాల లోపలికి రారు. నేనే రాను కదా. ఎదుర్కొంటారా లేకపోతే మీరు సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటారా ఎన్నికల్లో? ఏదైనా కావచ్చు, బట్ ఐ విల్ విన్ దిస్ ఎలక్షన్. మీకు సన్నిహితుడైన ఎమ్మెల్యే ద్వారా ఒక భారీ మొత్తంలో మీకు ఆఫర్ చేశారు, కానీ మీరు రిజెక్ట్ చేశారు అనేటువంటి ఒక చర్చ అవుతుంది. ఇది నిజమేనా? అంటే ఆఫర్ అంటే ఐ మీన్ పదవి కానీ డబ్బు కానీ ఇంకేదైనా కావచ్చు. నేను డబ్బులకు ఎట్లనండి, ఇక్కడ ఉంటదండి గుండె. ఇంతమంది పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఎక్కడ అదరలేదు, బెదరలేదు, చాలా ముందుకు పోతున్నాడు. అసలు ఏంటి మీ ధైర్యం? నా ధైర్యం, నా బలం, నా బలగం నిరుద్యోగులు, ఉద్యోగులు. నేను చెప్పాలా మీ ధైర్యం? కాంగ్రెస్ పార్టీలోనే ఒక పవర్ పాయింట్, ఒక శక్తి, ఒక వ్యక్తి ప్రసన్న హరికృష్ణ వెనక ఉన్నాడు. అందుకే ఆయన ఇంత ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే. నాకు ఏ శక్తులు ఏ యుక్తులు లేవండి. నేను చెప్పాను కదా. అసలు ఏంది మీ మేనిఫెస్టో ఏంది? మీరు గెలిస్తే గ్రాడ్యుయేట్స్ కి ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి చెప్పండి. సో నా మేనిఫెస్టో ఇస్ కంపోజ్డ్ విత్ 4 aspects. Number 1 is unemployed issues. Number 2 is employed issues. Number 3 is quality education. And finally women empowerment. అందరిలాగే మీరు కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మర్చిపోతారా లేకపోతే వాటిని ఫాలో చేస్తారా? నేను ఇంతకు ముందు చెప్పాను, పొలిటీషియన్స్ అండ్ లీడర్ కు డిఫరెన్స్ ఏందని మీరు అడిగారు. సో పొలిటీషియన్స్ ఆబ్వియస్లీ మర్చిపోతారు. ఎమ్మెల్సీ గెలుస్తారా ఖచ్చితంగా? 100%. మీకు ఎందుకంత డౌట్? మీరు బీఎస్పీ పార్టీ నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. సరే, రేపు గెలిస్తే బీఎస్పీ పార్టీలో కొనసాగుతారా లేకపోతే మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ పోతారా? ఇక 4 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ కి ఏం చెప్పబోతున్నారు ఫైనల్ గా? తప్పనిసరిగా మీరు వేసినటువంటి ఏ ఓటు కూడా వృధా కాదు అని చెప్పేసి ప్రసన్న హరికృష్ణ ప్రతి క్షణం, ప్రతిరోజు మీకు నిరూపించే ప్రయత్నం చేస్తారు. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.